రీసెంట్‌గా లాస్ట్ వీడియోలో మనం ఏదైతే ఇకిగాయ్ గురించి నేర్చుకున్నామో అదంతా ఇప్పుడు నార్మల్‌గా ప్రాక్టికల్‌గా ఎలిజిబిలిటీ కాదు. అంటే మన లైఫ్‌లో మనం ఇంప్లిమెంట్ చేసి ఇకిగాయ్‌ని ఫైండ్ ఔట్ చేయడం చాలా కష్టం. మనం లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ థింగ్ మనకి ఏమి ఇష్టము దాన్ని ప్యాషన్‌గా ఎలా కన్వర్ట్ చేసుకున్నాము. ఆ ప్యాషన్‌గా కన్వర్ట్ అయిన దానికి మామూలుగా ప్రపంచానికి దాన్ని ఎలా ఇంటర్లింక్ చేసుకొని అంటే ప్రపంచంలో వచ్చే అప్డేట్స్‌కి నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్న దానికి అప్డేట్‌కి 2 ఇంటర్లింక్ అయ్యి నువ్వు దాని ద్వారా ఎంత ప్రాఫిట్ అవుతున్నావు. దాని ద్వారా నువ్వు ఎంత మనీ ఎర్న్ చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం అనేది లాస్ట్ క్లాస్లో అంటే లాస్ట్ దాంట్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏదైతే కింద లాస్ట్ క్లాస్ మనం చూసుకున్నామో అదంతా ఈ బుక్లో ఉన్న కంటెంట్. నేను ఈ బుక్ అంతా చదివి ఆ తర్వాతే నాకు ఏమర్థమైనది మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది మామూలుగా 90స్లో అంటే 1800 బీసీ మామూలుగా అప్పుడు 1900 బీసీ ఇప్పుడు పూర్వకాలం నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు ఇది ఉపయోగించేవాళ్ళు. వాళ్ళ లైఫ్లో మేబీ బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ ఒక్క బుక్లో ఉండేది కాకోకుండా నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీస్ ద్వారా మనం ఈ ఇకిగాయ్ ఫార్ములాను అప్లోడ్ చేస్తే మన లైఫ్కి ఎలా ప్రొడక్టివిటీ యాడ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలని చూస్తామో అప్పుడు మనకి నెగిటివిటీ వస్తుంది. అది ఏంటంటే నార్మల్గా ఈ స్కిల్ ఆల్రెడీ చాలామంది నేర్చుకున్నారేమో, మనం నేర్చుకుంటే మార్కెట్లో స్టాండర్డ్ కావేమో, ఇలాంటి నెగిటివిటీ చాలా వస్తాయి. బట్ ఫస్ట్ థింగ్ మనం ఇదంతా వెళ్ళిపోవాలంటే ఈ యొక్క బుక్లో ఉన్న కంటెంటే కాకపోకుండా మైక్రో ఇకిగాయ్ అనేది ఉంటుంది. అది ఏంటంటే ఇకిగాయ్ అనేది జపానీ సీక్రెట్ వాళ్ళ లైఫ్ హ్యాపీగా జీవించడానికి. మైక్రో ఇకిగాయ్ అనేది ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో నువ్వు ఎలా స్టాండర్డ్ కావాలనేది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఏ స్కిల్ అయినా నేర్చుకో, దాంట్లో ఎంత పర్ఫెక్ట్ ఉన్నావు అనేది ముఖ్యం. ఇక్కడ మామూలుగా అదైతే మామూలుగా ఆలోచించరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో అది పక్కా అప్డేట్స్ అనేది వస్తాయి. నువ్వు అప్డేట్ నేర్చుకోకుంటే నీ ప్లేస్లో వేరే వాళ్ళని తీస్తారు. ఏదో జాబ్లో అయినా బిజినెస్లో అయినా ఏ దాంట్లో అయినా నెగిటివిటీ కాకుండా పాజిటివిటీ వస్తుంది. దీనికి ఇంకా ప్యూర్ ఎగ్జాంపుల్ కావాలంటే మీ ఇంట్లో ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళు ఒక స్కిల్ నేర్చుకొని కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చి సెలెక్ట్ అయినాక వాళ్ళు నేర్చుకునే స్కిల్ మీద వాళ్ళు జాబ్ చేయరు. వాళ్ళకి కంపెనీకి ఏ ప్రాజెక్టులు వస్తాయో ఆ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళకి ఏం కావాలో ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మామూలుగా మీకు ఆ ప్రాజెక్టులకి వేస్తారు. అంటే ఇక్కడ కొత్త స్కిల్ అప్డేట్ చేసుకున్నావు ఈ విధంగా ఉండాలా. ఇంకోటి ఏంటంటే స్కిల్ నేర్చుకోకముందే బెదపడుతుంటారు, మేబీ దీన్ని మార్కెట్లో ఈ వాల్యూ తగ్గిపోతుందేమో అని. ప్రతి ఒక్క దాని వాల్యూ డేస్ గడిచే కొద్దీ మామూలుగా తగ్గుతాయి. దాని ప్రాబ్లం ఏంటంటే కొత్త అప్డేట్స్ నేర్చుకోకపోవడం. కొత్త అప్డేట్స్ నేర్చుకోవాలి అంతేగా. నెక్స్ట్ ఈ ఇకిగాయ్ బుక్లో ఉండేది ఒకటే కాకుండా ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకో. అదేంటంటే మనం ఇప్పుడు మనకి ఇకిగాయ్ అనేది ఒకటి పర్పస్ అనేది ఇచ్చింది, నీ ప్యాషన్, నీ మిషన్, తొందరగా మనీ ఎలా సంపాదిస్తున్నావు అనేది. ఇప్పుడు మనం ఓల్డ్ మెథడ్లో కాకుండా న్యూ మెథడ్లో ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఓల్డ్ మెథడ్లో మార్కెటింగ్ చేయాలంటే ఏంటంటే ప్రజల ఇంటికి వెళ్ళి నార్మల్గా ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉంటారో అతను ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పేవాడు, ఇది నా ప్రోడక్ట్, ఇది ఈ విధంగా ఉంటుంది, కొంటే మీకు ఇన్ని ప్రాఫిట్స్ వస్తాయని. బట్ వేరే ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా అప్డేట్ అయిపోయింది. ఈ అప్డేటెడ్ టెక్నాలజీలో నువ్వు ఎలా స్టాండర్డ్ అవుతావు అనేది, ఏదర్ నువ్వు యాడ్స్ రన్ చేస్తావా, లేకపోతే దానికి ఆర్గానిక్గా ఎస్ఈఓ చేసి నీ ఒక ప్రోడక్ట్ గురించి తెలుపుతావా, లేకపోతే కంటెంట్ క్రియేట్ చేస్తావా అనేది నీ దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు ఒక పని చేస్తున్నావో ఆ పనిలో మామూలుగా నువ్వు దానికి అప్డేట్స్ అనేది యాడ్ చేయకపోతే నువ్వు అసలుకి స్టాండర్డ్ కావాలి మార్కెట్లో. ఇది నేను ఎందుకు చెప్తానంటే పదే అప్డేట్ కావాలని చెప్పి. మీకు ఎవరికన్నా ఎస్ఈఓ, కీవర్డ్ రీసెర్చ్ ఈ రెండుకి మీకు కొంత అవగాహన ఉండే మీకు అర్థమవుతుంది. ఈ ఎస్ఈఓలో అనేది 2011లో నుంచి ఇప్పటి వరకు మామూలుగా అంటే 2 months వన్స్, మామూలుగా 1 monthకి ఒకసారి అప్డేట్ వస్తూనే ఉన్నాయి. ఇంకోటి ఈ కీవర్డ్ రీసెర్చ్ ఎందుకు చెప్పినంటే ఇది బిగ్గెస్ట్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్లో నువ్వు కీవర్డ్ సెర్చ్ చేస్తావు కదా, ఆ సర్చ్ ఇంజన్ వెనకాల చాలా అప్డేట్స్ ఉంటాయి. అది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, దానికి చాలా రిజల్ట్స్ వస్తాయి నీ మార్కెటింగ్ ఒక దాంట్లో. ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదైతే ఇప్పుడు నేర్చుకున్నావో దాన్ని నార్మల్గా లాంగ్ టర్మ్ గ్రోత్కి ఆలోచించేదే కాకపోయినా డైలీ దాన్ని నువ్వు ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నావు దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు ఇప్పుడు నేనున్నాను 2024 వరకు ఏం నేర్చుకున్నాను అంత పక్కన పెట్టేశాను నేను. 2025లో నార్మల్గా ప్రొడక్టివిటీ కింద నార్మల్గా ఇప్పుడు నేను చూడు నార్మల్గా ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నాను. నెక్స్ట్ 6 monthsలో నేను ఏదైతే అది చేయాలనుకున్నానో ఆ స్కిల్ కోసం మామూలుగా స్కిల్ నేర్చుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే బుక్స్ చదువుతున్నా మైండ్ మామూలుగా షార్ప్ కోసం, కొత్త థింగ్స్ నేర్చుకోవడం కోసం. థర్డ్ థింగ్ ఏంటంటే జిమ్కి వెళ్తాను. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తాను. మీరు కూడా మీ లైఫ్లో లాంగ్ టర్మ్ డ్రీమ్ రీచ్ కావాలంటే ఏది చేయాలనుకున్నారో దానికి డైలీ 1% యాడ్ చేయండి. మనము ఇప్పుడైతే ప్రజెంట్ అనేది నార్మల్గా
ఎవరు అలా మామూలుగా యాడ్ చేద్దాం అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏది చేయలేకపోతున్నారు. అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటున్నారు. అసలుకి ఇప్పుడు మనం ఆలోచించేలోపే టైం అయిపోతుంది ఇక్కడ. అంతెందుకు 2025 అంటే జనవరి 1 ముందు డిసెంబర్లో చాలా అనుకుంటావు. ఈ కొత్త సంవత్సరంలో మనం చాలా చేయాలి, దాని ద్వారా చాలా అచీవ్ చేయొచ్చు అనుకోని. ఇప్పుడు 40 డేస్ అయిపోయింది. నువ్వేం చేసావు నార్మల్గా? మ్యాక్సిమం అనేది నిన్ను క్వశ్చన్ చేసుకో. నీ యొక్క సెల్ఫ్ అప్డేట్ చూసుకో. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. వేరే వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు. నీ యొక్క స్కిల్లో నువ్వు ఎంత పర్ఫెక్ట్ ఉన్నావు అనేది నీకు ఒక క్వాలిఫికేషన్ కింద ఉందనుకో, నువ్వు ఇంకా అర్థమైపోతుంది నీకు అప్పుడే నువ్వు ఎలిజిబిలిటీనా కాదా జాబ్స్కైనా, బిజినెస్కైనా, మార్కెట్లో స్టాండర్డ్ అవ్వాలంటే. ఇంకోటి ఏంటంటే ఈ ఇకిగై పర్పస్ కనుక్కున్నాక అది మనీ ఎర్న్ చేసి పెడుతుంది అనేది అది చాలా తప్పు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ప్యాషన్ ఉండి నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ రాసిన ఆథరే కానిలే నార్మల్గా. అది కాకుండా మళ్ళీ మామూలుగా ఇట్లా ఇన్ని బుక్స్ అన్నా రాయని, లేకపోతే నువ్వు కొత్త ప్రోడక్ట్ కనుకో, లేకపోతే కొత్త వాచ్ ఐటమ్ కనుకో నీకు అమ్మడం రాలేదనుకో, అప్పుడు ఏమవుతుంది, నీకు సేల్స్ అయితే మనీ రాదు. సో ప్యాషన్ మీద డిపెండ్ కాకుండా దాన్ని ఎలా మానిటైజ్ చేయాలనేది ఆలోచించుకోండి. ఈ కాలంలో ప్రతి ఒక్కటి మానిటైజేషన్కే వాల్యూ ఉంటుంది. ఏ ప్రోడక్ట్లో ఎంత దమ్ము ఉన్నా కానీ అమ్మే వాళ్ళలో దమ్ము లేకపోతే సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆ ప్రోడక్ట్లో ఎప్పటికీ మార్జిన్ రాదు నీకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంత అప్డేట్ అయిపోయింది కదా, ఫస్ట్ థింగ్ నువ్వు నేర్చుకున్న స్కిల్కి ఏఏ యాడ్ చేసి, లేకపోతే దాంట్లో కొంచెం రిస్క్ తీసుకుంటే మెంటాలిటీ పెట్టుకో. ఇప్పట్లో అదేం లేదు. ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్ వస్తే ఇంకా చాలా జాబ్ వచ్చేసింది అనుకుంటారు. బట్ కాకపోతే నిన్నలా మన నార్మల్గా ఇన్ఫోసిస్ 40 మంది మీకేసింది. థింక్ అబౌట్ వైస్ అసలుకి మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్లో ఎంత ప్రొడక్టివిటీ యాడ్ అయిపోతుంది అనేది ఈ యొక్క ఇకిగై దాంట్లో మామూలుగా ఓల్డ్ వే ఇకిగైకి, న్యూ వే ఇకిగైకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని మనం మన లైఫ్లో యాడ్ చేసుకుంటే చాలా మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయని నేను నమ్ముతాను. కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నేను రీసెంట్గా ఈ బుక్ చదవడం కంప్లీట్ చేశాను. ఈ ఒక్క బుక్లోనే నార్మల్గా మైండ్, థాట్ ఈ రెండు ఒక మన జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ కంప్లీట్ బిల్డ్ చేస్తాను. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఎవరైతే వాళ్ళ లైఫ్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు.